ఈ రాష్ట్రంలో ఏ శాంతి భద్రతలనేది జీరో. ఎందుకంటే మొన్న చూసాము తెనాల్లో. అంటే అది ఒక గత నెల రోజుల క్రితం ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్. అయినా గూడా ఈ మధ్య అది బయటికొచ్చింది. అంటే అంత సీక్రెట్‌గా పెట్టి బయటికొచ్చింది. ఏదైతే బీసీలు ఒక మైనారిటీల మీద గానివ్వండి, ఒక దళిత యువకుల మీద ఒక పబ్లిక్‌గా రోడ్డులో వాళ్ళు ఏం తప్పు చేసినా గూడా అది చట్టం చూసుకుంటుంది. మీరెవరు మీ చేతుల్లో తీసుకొని వాళ్ళంత హింస పెట్టడానికి, ఆ విధంగా గూడా ఒక సీఐ ఏమో కాళ్ళ మీద నించోవడం, ఒక సీఐ ఏమో కొట్టడం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ రాక్షస పాలన నడుస్తుంది. దీనికి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రత అది శూన్యమని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే రోజు రోజుకి గూడా మహిళల మీద గానివ్వండి, పసిపిల్లల మీద గాని అనేక దాడులు జరుగుతూ ఉన్నవి. అత్యాచారాలు, హత్యలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలంతా కూడా ఇది చూస్తూ ఉన్నారు. త్వరలోనే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎలా ఎలా చూస్తున్నారు? వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు, లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేశారు. రిమాండ్‌లో ఉన్నారు. ఎలా చూస్తున్నారు? ఏదైతే మన కృష్ణమోహన్ రెడ్డి గారిని గానివ్వండి, లేదా తర్వాత మనం ఇంకొకతను ధనుంజయ రెడ్డి గారిని, ఇదంతా కూడా ఈ లిక్కర్ స్కీమ్ అనేది ఆ స్కామ్‌లో ఇరికించడం జరిగింది. ఇదంతా కూడా పచ్చి అబద్ధం. ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మరి మీ ప్రభుత్వంలో మీరు చేస్తున్నదేంటి? అది జగన్ గారి ప్రభుత్వము ప్రజలకి ఒక మ మంచి ఒక రాజ్యాధిక పరిపాలన ఇచ్చిన ప్రభుత్వము జగనన్న ప్రభుత్వము. కాబట్టి మీరంతా కూడా వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఇంత చేస్తా ఉన్నారు. కానీ జడ్జి గారు అడిగారు, వీళ్ళకి మరి మీరు ప్రూఫ్ ఏంటి? మీరు ఇట్లా అలిగేషన్స్ పెట్టారు అని అడిగితే వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. ఎందుకంటే ఓన్లీ జగన్ గారిని అది బ్లేమ్ చేయడానికి తప్ప, జగన్ గారి ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా మిస్టేక్స్ జరిగినాయని చెప్పడానికి ఇవన్నీ పెడతా ఉన్నారు. కానీ అదంతా పచ్చి అబద్ధము. జనాలంతా చూస్తూ ఉన్నారు. త్వరలోనే వీళ్ళకి బుద్ధి చెప్తారు.